ఇలా కేసీఆర్ గారు మన సచివాలయం పేరు హైదరాబాద్ లో మన సెక్రటరియట్ పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సెక్రటరియట్ పేరు అంబేద్కర్ పేరు పెట్టలే, ఒక్కడే పెట్టిండు, మన కేసీఆర్ పెట్టిండు, అంబేద్కర్ పేరు పెట్టిండు. ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మన సచివాలయం పక్కనే మన కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అట్లా అంబేద్కర్ గారి గొప్పతనం ఇవాళ అన్ని తరాలకు కూడా అందించాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ ను అవమానపరిచింది. అంబేద్కర్ మీద ఎలక్షన్ల పోటీకి పెట్టి అంబేద్కర్ ను ఓడించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అంబేద్కర్ ను అవమానించిన తన లక్ష్యం కోసం ఓపికతోని అంబేద్కర్ గారు ఆయన ముందుకు పోయిండు. కనీసం అంబేద్కర్ కు భారతరత్న అవార్డు కూడా ఇయ్యలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. భారతరత్నకు అసలైన అర్హుడు మన అంబేద్కర్. కానీ 1990లో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఆయనకు భారతరత్న కూడా ఇవ్వకుండా అంబేద్కర్ ను చిన్న చూపు చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.